హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే కారకారంగా ఘాటుగా నోటికి రుచిగా మిరియాల రసం అయితే పెట్టబోతున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒక సైడ్ డిష్తోని మనం ఈ మిరియాల చారు వేసుకొని తింటే ఒంట్లో నీరసంగా ఉండేటప్పుడు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా అలాంటప్పుడు మనకి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఇలాగ మిరియాల రసం వేసుకొని కానీ తిన్నాం అనుకోండి, అన్నం అనేది మనకి త్వరగా జీర్ణం అయిపోతుంది. ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు మనము నెలకొకసారి 2 సార్లు ఈ మిరియాల రసం పెట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి ఇచ్చామనుకోండి, కమ్మగా అన్నం అంతా చారుతోనే తినేస్తారు. ముందుగా ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకున్నాను. మిరియాల రసానికి ముందుగా అయితే 2 స్పూన్లు మిరియాలు వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలండి. ఒక 3/4 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నానండి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల కూడా మనకి శరీరం అనేది వేడి పెంచుతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, వీటిని పక్కన పెట్టుకొని రసానికి అయితే తయారు చేసుకుందాము. ముందుగా అయితే చింతపండు అయితే నానేసి ఉంచుకోవాలండి. నేనైతే వీటిని వేపేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను రసం తాలింపు పెట్టుకోవడానికి. ఇప్పుడు నూనె వేడెక్కేటప్పటికి మనం ముందుగా వేయించుకున్నవి అయితే మిక్సీ పట్టించుకోవాలండి. ఇందులో అయితే ఒక ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు అది పౌడర్ కింద చేసుకోవాలి. అలాగే నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు అయితే తరుముకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితే చాలు, ఒక 1/2 మినిట్ వేగితే చాలు. పూర్తిగా బ్రౌన్ కలర్ అయితే వేగనవసరం లేదు. ఇవి కొద్దిగా మీడియం మంటలో అయితే పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ మనం వేయించుకున్న మిరియాలు, నువ్వులు, జీలకర్ర ఉన్నాయి కదా, ఇవి అయితే వెల్లుల్లి అయ్యి నేను మిక్సీ పట్టించేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిరియాల చారు కోసం చింతపండు అయితే నానేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతున్నాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాను. ఒక టమాటా చిన్నగా ముక్కలు తరుముకొని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, టమాటా కూడా మెత్తగా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదండి, ఈ మిరియాల పౌడర్ని అయితే వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు. మనం ఆల్రెడీ మిరియాల రసం పెట్టుకుంటున్నాం కదండి, కారం చూసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3/4 టీ స్పూన్ వరకు కారపొడి అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి, ఇలాగా వడకట్టుకుని దాంతో ఇలాగ స్ట్రెయినర్తో వడకట్టేసుకోవాలి. కొద్దిగా ఉన్న చింతపండులో కూడా నీళ్ళు వేసుకొని మళ్ళీ చింతపండు పిసుక్కొని కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ చింతపండు రసం వేసాక నేను గిన్నె నిండా కూడా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను, ఒక 1/2 లీటర్ వరకును. ఇప్పుడు ఈ రసాన్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. ఇందులోనైతే నేను 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర. మనకి మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాలు అయితే మరిగిపోతే సరిపోతుందండి. ఈ రసం రెడీ అయిపోయినట్టే, ఇంకా తాలింపు పెట్టుకోవడం అవసరం లేదు. చూసారా, మనకి చక్కగా రసం అయితే బాగా మరుగుతుంది. ఈ రసం పెట్టేటప్పుడు అయితే మంచి సువాసన అండి. ఎప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటామని ఉంటుంది. ఈ రసం అంతా స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇది కొద్దిగా ఇంకో 10 నిమిషాలు అయితే మనం మరబెట్టుకుని అనుకోండి, కొద్దిగా మనకి తగ్గుతుంది. రసం గిన్నె నిండా ఉంది కదా, ఒక పావం తగ్గినంత వరకు మరబెట్టుకోవాలి. అప్పుడు మనకి మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఈ రసాన్ని కంపల్సరీగా ట్రై చేయండి. చాలా నోటికి కమ్మగా అనిపిస్తుంది. ఇలా వేడివేడి అన్నంలో రసం వేసుకొని తింటే ఉట్టి రసంతో అన్నం అంతా తిని వచ్చండి. సైడ్ డిష్ అయితే ఏం అవసరం లేదు. నేనైతే వేరేగా ఒక ఫ్రై అయితే పెట్టుకున్నాను. ఈ రసం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ కింద మీ వరకు చేరుతాయి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకంతో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.